కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యాసుపత్రిలో ఆక్సిజన్ కొనుగోలు భారీగా దోపిడీ జరుగుతోంది. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో రోగికి ప్రాణాపాయం స్థితి ఏర్పడినప్పుడు రోగుల ప్రాణాలు కాపాడేందుకు వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందించడం జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఆసుపత్రి అధికారులు, నాయకులు, కాంట్రాక్టర్లు చేతులు కలిపి భారీ దోపిడీకి స్కెచ్ వేసి ఆక్సిజన్ కొనుగోలు పేరిట ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల గండి కట్టారు. సాధారణ తనిఖీలో భాగంగా ఈ దోపిడీ భాగోతాన్ని కూటమి ప్రభుత్వం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మీడియా ముఖంగా బహిర్గతం చేశారు. మార్కెట్ ధర ప్రకారం క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ 13 రూపాయలకు మార్కెట్లో లభిస్తుంది. అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ను 38 రూపాయలకు వెచ్చించి కొనుగోలు చేశారు. ఈ లెక్కన 2 రెట్లు ధర పెంచేసి ఖజానాకు గండి కొట్టారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఇలా కోట్ల కొద్దీ ప్రభుత్వ సొమ్ము దారి మళ్లడంపై మంత్రి భరత్ విస్మయం వ్యక్తం చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ సరఫరా చేస్తున్న పాత టెండర్లను రద్దు చేసే గతంలో ఆక్సిజన్ పేరిట ఎంత లూటీ చేశారో నిగ్గు తేల్చాల్సిందిగా విజిలెన్స్ విచారణకు మంత్రి టీజీ భరత్ డిమాండ్ చేశారు. ఇక కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రోజుకు 1000 మంది రోగులు చికిత్స కోసం తరలి వస్తుంటారు. కర్నూలు జిల్లా నుంచే కాకుండా తెలంగాణ రాష్ట్ర పరిధిలోని మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా రోగులు వస్తారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులకు అవసరమైన ఆక్సిజన్ కోసం టెండర్లు ఆహ్వానిస్తారు. అలా టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్దేశించిన లెక్క ప్రకారం ఆక్సిజన్ ఆసుపత్రికి సరఫరా చేయాల్సి ఉంటుంది. సదరు కాంట్రాక్టర్కు క్యూబిక్ మీటర్ ఆక్సిజన్కు 38 రూపాయలు జీజీహెచ్ చెల్లిస్తారు. ఇదే ఆక్సిజన్ బహిరంగ మార్కెట్లో ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూబిక్ మీటర్ 13 రూపాయలకే లభిస్తుంది. తన ఆసుపత్రికి క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ 13 రూపాయలకే అందిస్తున్నారని మంత్రి టీజీ భరత్ ఇటీవల ఒక ఆసుపత్రిలో ల్యాబ్ ప్రారంభోత్సవ సందర్భంగా మీడియాతో చెప్పారు. బయట మార్కెట్లో ఆక్సిజన్ తక్కువ ధరకు లభిస్తుండగా ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ఎందుకు క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ను 38 రూపాయలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ కొనుగోలులో జీజీహెచ్లో జరుగుతున్న అక్రమాలను ఆయన తీవ్రంగా తప్పుపడుతూ ఈ దోపిడీ వ్యవహారానికి సంబంధించిన రికార్డులతో సహా తనిఖీ అధికారులకు సమర్పించినట్లు అన్నారు. ఇదే సందర్భంలో విజిలెన్స్ అధికారులు కూడా జీజీహెచ్ వారు కొంటున్న ఆక్సిజన్ ధరకు బయట మార్కెట్లో లభిస్తున్న ఆక్సిజన్ ధరకు తేడా ఎంతుందో విచారణ జరపాల్సిందిగా విజిలెన్స్ అధికారులకు లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక లోటును ఎదుర్కొంటున్న సమయంలో ఇలా కోట్ల ప్రభుత్వం నిధులు దుర్వినియోగం కావడం పట్ల మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా కోసం 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం టెండర్ పిలిచింది. అప్పటి నాయకులు ఓ కాంట్రాక్టర్తో లోపాయికారి ఒప్పందం చేసుకుని ఆక్సిజన్ సరఫరాకు అంగీకారం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా ఒక క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ సరఫరా చేసినందుకు 38 రూపాయల చొప్పున నేటికి సదరు కాంట్రాక్టుకు చెల్లిస్తున్నారు. బయట ప్రైవేటు ఆసుపత్రులకు క్యూబిక్ మీటర్కి 13 రూపాయల చొప్పున ఆక్సిజన్ దొరుకుతుంటే ప్రభుత్వ ఆసుపత్రికి ఎందుకు 13 కంటే ఎక్కువ చెల్లించాలంటూ మంత్రి భరత్ నిలదీస్తున్నారు. ఇంకా తక్కువ ధరకే సరఫరా చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే మంత్రి టీజీ భరత్ ఆక్సిజన్ కొనుగోలులో జరిగిన దోపిడీ అంశం నిగ్గు తేల్చాలని విజిలెన్స్ కు లేఖ రాసి డిమాండ్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో అనేది అందరిలో ఆసక్తిని రేపుతుంది. ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ ఆక్సిజన్ కొనుగోలుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ జరిగిన నేపథ్యంలో మంత్రి డిమాండ్ ని ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా అన్న అంశంపై పెద్ద చర్చ నడుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి బసవరాజు. కర్నూలు సర్వజన వైద్యశాలలో అంటే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసుకున్న టెండర్ ప్రకారం ఒక క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ కొనుగోలుకు 35 రూపాయల ధర నిర్ణయించారు. అయితే సాధారణంగా అనేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇదే క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ వెళ్ళినప్పుడు ఈ విషయం అంతా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తా ఉంది. ఆయన ఇది తెలుసుకున్న తర్వాత చాలా విస్మయానికి గురయ్యారు. చాలా ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అతనుకు ఒక ఆసుపత్రి ఉంది, ఒక ఆసుపత్రి నడుపుతున్న ఆయన మా హాస్పిటల్లో మేము 13 రూపాయలకే కేవలం క్యూబిక్ మీటర్ ఆక్సిజన్ కొనుగోలు చేస్తున్నాము. అట్లాంటిది ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 38 రూపాయలు అంటే సుమారుగా 2-3 పెంచేసి ఏ విధంగా కొంటారు? ఇంత తేడా ఎలా వచ్చిందని అధికారులను అడిగి తెలుసుకున్నాడు. ఆయన ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఖచ్చితంగా దీని మీద అయితే అంటే ప్రభుత్వానికి మేము లేఖ రాస్తాం, అదేవిధంగా విజిలెన్స్ కూడా లేఖ రాస్తాం. అంటే గవర్నమెంట్ దీని మీద దృష్టి సారించి
ఇంత భారీ కాంట్రాక్టర్ పొందిన వ్యక్తులు ఎవరు, ఇంతకుముందు దీనికి సహకరించిన అధికారులు ఎవరు, ఇప్పటి వరకు ప్రభుత్వ సొమ్ము ఎంత లూటీ చేశారు, ఈ విధంగా అదనంగా చెల్లించుకొని అనే అంశాలపైన ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, విజిలెన్స్ కు లేఖ రాసినట్టు చెప్పారు. అదేవిధంగా అందుకు సంబంధించిన పూర్తి రికార్డులు కూడా అంటే గ్యాదర్ చేసుకుని గవర్నమెంట్ కు పంపించినట్టు చెప్పాడు. అయితే ఏదైతే విజిలెన్స్ అధికారులు అంటే విచారణ పూర్తి స్థాయిలో జరిగినట్లయితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటే మంత్రి అయితే ఈ విషయంలో చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నారు. అయితే అధికారులు తేలుగుట్టిన దొంగల్లో గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, వాళ్ళు చేసిన దానికి లేదా అందుతున్న కమిషన్లకి వాళ్ళు ఏం పలకట్లేదు. కానీ మంత్రి అయితే అంటే తన ఆసుపత్రిలో 13 రూపాయలకే క్యూబిక్ మీటర్ కొంటా ఉన్నాను, ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఇంత రేటు ఎందుకు, ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు గత విధ్వంస పాలన నేపథ్యంలో ఇప్పుడే రాష్ట్రం కోలుకుంటుంది, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని సంక్షేమము, అభివృద్ధి పనులు ఇలా అనేక పథకాలకు కూడా డబ్బు సమకూరుస్తున్న పరిస్థితుల్లో ఇలా ఒక కాంట్రాక్టర్ కు కొన్ని కోట్లు ఇలా అడ్డదిడ్డంగా లేదా అధిక రేట్లు చెల్లించడం ఏంటని మంత్రి గారు నిలదీసిన పరిస్థితి. మరి అయితే 2018లో ఏదైతే ఈ ఆక్సిజన్ అంటే ఆసుపత్రుల్లో అంటే రోగులు ప్రాణాలు పోయేటప్పుడు లేదా రోగులకు ప్రమాదం పొంచి ఉన్న సమయంలో ఈ ఆక్సిజన్ ఉపయోగించి రోగులను కాపాడే ప్రయత్నం చేస్తారు. మరి అలాంటి సమయంలో 2018లో ఈ టెండర్లకు అప్పటి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వము టెండర్లకు ఆహ్వానించినట్టు తెలుస్తుంది. మరి అప్పట్లో ఆసుపత్రి అధికారులు ఎవరున్నారు లేదా అప్పట్లో తెలుగుదేశం నాయకులు ఎవరు, వీళ్ళంతా కూడా కుమ్మక్కై లేదా ఒక ఒప్పందానికి వచ్చి దీన్ని అమాంతాన్ని పెంచేసి 38 రూపాయలు నిర్ధారించినట్టు తెలుస్తుంది. అందులో నాయకులకు కొంత, అధికారులకు కొంత, కాంట్రాక్టర్లకు కొంత, ఇలా ముగ్గురు కూడా వాటాలుగా పంచుకొని ఆ ప్రభుత్వ సొమ్ముని ఈ విధంగా దోపిడీ చేసిన నేపథ్యంలో అదే తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం తరఫున మంత్రిగా ఉన్న టీజీ భరత్ అంటే గత తెలుగుదేశం చేసిన తప్పిదాన్ని ఇప్పుడు ఎత్తి చూపడం లేదా ప్రభుత్వానికి లేఖ రాయడం లేదా విజిలెన్స్ ఎంక్వైరీని కోరడం, ఇవన్నీ కూడా సాధ్యమైన ఒక ఏదైతే సందేహాలు అయితే అనుమానాలు కలుగుతా ఉన్నాయి. అంటే తెలుగు తమ్ములతో పాటు ఇతర రాజకీయంగా కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. అంటే టీజీ భరత్ గత వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ఈయన విజిలెన్స్ అడగట్లేదు. ఈ టెండర్లు ఎవరైతే పిలిచారో గతంలో పిలిచారో తెలుగుదేశం ప్రభుత్వంలోనే పిలిచారు కాబట్టి అప్పటి ప్రభుత్వం పిలిచింది, అప్పటి ప్రభుత్వ నాయకులు వాళ్ళంతా కూడా కుమ్మక్కయ్యారు. దాని మీద